ఉత్తర తెలంగాణకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చ నడుస్తోంది. ఆ ఎమ్మెల్యే తీరు పార్టీకి లాభమా నష్టమా అన్న దానిపై ఆ పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన నియోజకవర్గంలో నమోదైన ఒక కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ కేసు సంబంధంగా ఏప్రిల్ 4న సిఐడి విచారణకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాజకీయంగా ఆ ఎమ్మెల్యేపై ఒత్తిడి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆ యువ ఎమ్మెల్యే ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి అసలు నేపథ్యం ఏంటి అన్నటువంటి అంశాలు మనకి లైవ్లో వివరించడానికి మా రిపోర్టర్ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఏప్రిల్ 4న పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి సిఐడి విచారణకు హాజరు కాబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంటే కౌశిక్ రెడ్డి ముందు నుంచి కూడా ఈ నోటీసులకు సంబంధించి ఆయన చెప్తూ ఉన్నారు, నా పైన మీరు నన్ను ఎదుర్కోండి, నాకు నోటీసులు ఇవ్వండి, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికైనా రమ్మంటే వస్తాను, కానీ నా కుటుంబ సభ్యులకి ఎందుకు నోటీసులు ఇచ్చారు, నా బీఆర్ఎస్ కుటుంబాన్ని ఎందుకు ఈ వివాదాల్లోకి లాగుతున్నారు అని చెప్పేసి ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడుతున్నారు. అంటే అసలు ఇప్పుడు ఏ కేసు విషయంలో ఈ విచారణ ఎదుర్కొంటున్నారు? ఇది అంటే పాత కేసులకి కొనసాగింపా, లేకపోతే రీసెంట్గా ఆయన చిక్కుకున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి కేసులో విచారణకు హాజరు కాబోతున్నారా? ఎస్ రేజా, రీసెంట్ కేసు ఇది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా హుజరాబాద్ పట్టణంలో కూడా సమ్మక్క సారక్క మినీ జాతరని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అక్కడ జరుపుకుంటారని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాబట్టి సో సమ్మక్క సారక్క జాతర జరిగే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఇటు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి చెందినటువంటి బంధువుల మధ్య కొంత వాగ్వాదాలు కొన్ని రోజుల నుంచి చోటు చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆ ప్లేసు వివాదాస్పదంగా ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి అక్కడ సమ్మక్క సారక్క జాతర చేసుకుంటామని కుటుంబ సభ్యులతోటి పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతోటి తన భార్య సతీమణి అదేవిధంగా కూతురుతో కలిసి కార్యకర్తలతో కలిసి ఆయన తన యొక్క నివాసం నుంచి నేరుగా అక్కడ పట్టణంలో ఆ ఒక సమ్మక్క సారక్క జాతర జరుపుకునేటువంటి ప్లేస్కి భారీగా ర్యాలీతో వెళ్తున్నారు. ఆ సందర్భంలో ఆ ప్లేసు వివాదాస్పదంగా ఉంది, మీ కుటుంబ సభ్యుల మీద గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సో మీరు అక్కడికి వెళ్ళడం వల్ల వివాదం చాలా పెద్దగా అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని కూడా అప్పుడు పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని నివారించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను, సో ప్లేస్ కూడా మాదే, దాదాపుగా 30 లక్షల రూపాయలతోటి లైటింగ్ కూడా ఈ మధ్యకాలంలోనే ఏర్పాటు చేశాను కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్తానని కూడా ఆయన భీష్మించుకొని అక్కడ వెళ్ళే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఇక చేసేదేం లేక పోలీసులు ఆయన్ని అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పేసి గ్రహించి వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని ఆయన తన ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఒక గొడవ జరిగింది. సో ఆ గొడవలో భాగంగా కరీంనగర్ సిపి ఆలం గౌస్ పైన కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి చేశారని కూడా పట్టణానికి చెందినటువంటి సిఐ, హుజరాబాద్ పట్టణానికి చెందినటువంటి సిఐ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఆధారంగా సో ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందని చెప్పేసి కూడా సిఐడి విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ కేసు ఆధారంగా ఇప్పుడు సిఐడి విచారణ చేస్తూ ఉంది. దానిలో భాగంగా సిఐడి ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. సో ఇక ఏప్రిల్ 4వ తారీఖు విచారణకి రావాలని ఆ నోటీసులో పేర్కొంది. అయితే వ్యక్తిగతంగా పాడి కౌశిక్ రెడ్డికి మాత్రమే సిఐడి నోటీసులు ఇచ్చిందని అనుకున్నాం, కానీ సతీమణి తన కూతురి కూడా విచారణకి రావాలని కూడా ఆ నోటీసులో ప్రత్యేకించి పేర్కొంది. సో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. సో నోటీసులు సిఐడి ఇచ్చినటువంటి నోటీసులపైన పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ సో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నేను ఒక ప్రజానాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నాను, సో ప్రజా సమస్యలపైన అనేక సమస్యలు లేవనెత్తుతుంటే ఒక కక్షపూరితంగా నా పైన ఈ విధంగా కేసులు బనాయిస్తున్నారు, రేవంత్ రెడ్డిని టార్గెట్గా నేను చేసుకొని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి నా పైన టార్గెట్గా చేసుకొని కేసులు బనాయిస్తున్నారని కూడా పాడి కౌశిక్ రెడ్డి ఈ యొక్క సిఐడి ఇచ్చినటువంటి నోటీసుల పైన స్పందిస్తూ ఆయన
మాట్లాడడం జరిగింది. ఇక సైదులు అయితే కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన అంటే పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. అంటే కొందరేమో కౌశిక్ రెడ్డి దూకుడు చూసి ఇది మాస్ ఫాలోయింగ్ పెంచుతుంది, ఇది పార్టీకి అడ్వాంటేజ్ అని కొందరు అంటూ ఉంటే, లేదు ఇది చాలా నష్టం కలిగించేటువంటి అంశంగా పార్టీకి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా అంటే పార్టీ అధిష్టానము పాడి కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి అభిప్రాయంతో ఉంది? ఏమైనా ఆఫ్ ద రికార్డ్ ఎవరైనా మాట్లాడారా మీతో? ఎస్ రోజా, ఆఫ్ ది రికార్డులో ఎవరు బయటికి చెప్పినప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పార్టీకి నష్టం కలుగుతుందని కొందరు సీనియర్స్ భావిస్తున్నారు. ఇదే విషయం అనేక సార్లు గులాబీ దళపతి కేసీఆర్కి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆయన దూకుడు కొంత తగ్గించే ప్రయత్నం చేయాలి, లేదంటే పార్టీకి నష్టం కలిగేలా ఉన్నదని కూడా సీనియర్స్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒకగానొక సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి ఇటు ప్రజా సమస్యలపైన కొంత దూకుడుగా ఉన్నప్పుడు పార్టీకి లాభమే అని పార్టీ భావిస్తుంది. మరోవైపు ఆ దూకుడే ఒక్కోసారి పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నదని కూడా కొందరు సీనియర్స్ చెప్తూ వస్తున్నారు. అయితే లాభం కంటే ఎక్కువ నష్టమే ఎక్కువగా ఉన్నదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కూడా ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అక్రమ మైనింగ్పై ప్రధానంగా డిమాండ్ చేస్తూ హౌస్ కమిటీ వేయాలని కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్షం డిమాండ్ చేస్తూ ప్లాకార్డ్స్తో పోడియం వద్ద నిల్చొని నిరసన తెలుపుతుంది. ఆ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి మధ్య జరిగినటువంటి సంభాషణ తీరు ఏదైతే ఉందో అది ఎటువైపు దారితీసింది. సో అది పార్టీకి కొంత నష్టం కలిగేలా ఉన్నదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది బయటికి చెప్పినప్పుడు కూడా సో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కొంత పార్టీకి నష్టం కలిగించేలా ఆయన తీరు ఉన్నది. ఇదే కాదు, అనేక సందర్భంలో అంటే ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పైన కూడా అనుచితమైన వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి చేశారు ఆ సమయంలో. తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసేందుకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి వెళ్ళినప్పుడు సో అక్కడ పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో దురుసు ప్రవర్తన చేశారని సిఐ విధుల్లో ఉన్నటువంటి సిఐ పైన ఆయన దురుసుగా ప్రవర్తించారని కూడా కేసు నమోదైంది. సో దాని తర్వాత ఇక చూసాం మనం ఒక మైనింగ్కి సంబంధించినటువంటి వ్యాపారిని కూడా ఆయన డబ్బులు డిమాండ్ చేసి బెదిరించినట్టు కూడా కేసు నమోదైంది వరంగల్ పోలీస్ స్టేషన్లో, సో సుబేదారి పోలీస్ స్టేషన్లో. సో ఇవన్నీ కూడా చూస్తే అంటే ఒకసారి ఆయన ఆ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. పార్టీకి అది నష్టమని కూడా కొందరు చెప్తున్నారు. మరికొందరు ప్రజా సమస్యలపైన ఇటు అధికార పక్షం పైన దూకుడుగా యువ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎవరిస్తున్న తీరు కొంత పార్టీకి లాభమే అని కూడా కొందరు అంటున్నారు. సో భిన్నాభిప్రాయాలు మాత్రం పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఒకరేమో లాభం అంటున్నారు, మరొకరేమో నష్టం కలిగించేలా ఉంది అని కూడా చెప్తూ వస్తున్నారు. సో ఏదేమైనా సరే ఇప్పుడు సిఐడి నోటీసులు పాడి కౌశిక్ రెడ్డికి ఇచ్చి నెల 4వ తారీఖు రోజు విచారణకి హాజరు కావాలని చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మరోసారి యువ ఎమ్మెల్యే చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం పార్టీలో కనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం డ్రగ్స్ కేసు విషయంలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఆయన అక్కడ జరిగినటువంటి తీరుకి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ షోకాజ్ నోట్ జారీ చేసింది. ఆ అంశం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి సిఐడి నోటీసులు ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఈ అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా మరి ఒకవైపు ఈ కేసుని నేను ఎదుర్కొంటానని పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. కాకపోతే ఫ్యామిలీని ఇందులోకి లాగడం సరైనది కాదు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కొందరిని కూడా ఇందులో కార్యకర్తలను ఇందులోకి ఈ కేసులోకి లాగడం సరైనది కాదు. ఏమైనా నాపైన వ్యక్తిగతంగా కోపం ఉంటే నాపైన తీర్చుకోవాలని కూడా ఆయన ప్రభుత్వానికి ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి సో ఏదేమైనా ప్రజా సమస్యలకు సంబంధించి నేను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడతానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.